హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవ్యాస్ కిచెన్. భవ్యాస్ కిచెన్లో ఈరోజు నేను ఏం చేశానో చూపిస్తాను రండి. మొదటగా మీకు ఇక్కడ ఆవకాయలు ఉన్నాయి తెచ్చాను కదా, 2 ఆవకాయలు, అలాగే మేము పెట్టుకున్న ఆవకాయ, అలాగే ఇది బీరకాయ చట్నీ, ఇది కూడా ఆవకాయనే, ఇది కూడా ఆవకాయనే. తర్వాత వేడిగా రైస్, వైట్ రైస్, అలాగే మనకు ఎప్పుడు కావాల్సింది రోజు తినేది పప్పు. ఇదేం పప్పు అంటే చింత చిగురు పప్పు అన్నమాట. చింత చిగురు పెసరపప్పు చేశాను. అలాగే పొయ్యి మీద నా రైస్ ఉడుకుతుంది, రా రైస్. వీటన్నిటితో పాటు ఇక్కడ టీ గిన్నె ఉంది. ఇది పొద్దున పెట్టుకున్న టీ గిన్నె, దోశలు వేసిన పెంక. అది మార్నింగ్ దోశలు వేసుకున్నాము. తర్వాత లాస్ట్కి ఇప్పుడు జమైన ఇగో ఇవన్నీ ఇప్పుడు కంటిన్యూగా 2 hours పడుతుంది మ్యాక్సిమం. మార్నింగ్ దోశలు వేసుకున్నాం, దోశలోకి సొరకాయ బీరకాయ పచ్చడి వేసుకున్నాం అన్నమాట. ఇది మీరేం చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. మీరు కూడా కడగడానికి వేయాలి. కొంచెం లైట్గా పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఇంకా సదరలేదు. సదిన తర్వాత వేరే రకంగా ఉంటుంది. నా రైస్ అవుతుంది. రా రైస్ నేను ఆంటీ దగ్గర నుంచి తెచ్చుకున్నా. ఇవి ఇందులో పెట్టుకున్నా, ఇందులో పోసేసుకున్నా. బకెట్ ఎవరో ఇచ్చారనమాట కావాలంటే. అది ఈ కొబ్బర్లు ఎప్పుడైనా కొబ్బరి పచ్చడి చేసుకోవడానికి ఇట్లా రెడీగా తీసి పెట్టుకుంటాం అనమాట. ఎండిపోయినాయి అయినా సరే సన్నగా తురుముకొని ఉప్పు కారం వేసి కొంచెం చింతపండు వేసి కొన్ని నీళ్ళు వేసి మిక్సీ పట్టుకుంటే కొబ్బరి చట్నీ రెడీ అవుతుంది. ఓకేనా. ఇవేమో పుచ్చకాయ గింజలు, రోజు 2 గింజలు తినొచ్చని ఇక్కడ వేసి పెట్టుకున్నాం. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీ భవ్య. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఆల్. బాయ్. మీ భవ్య.